హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. మీ ముందుకు వైరల్ అవుతున్న మరో టాపిక్ తో వచ్చేసాను. ముందుగా నా ఛానల్ కు వెళ్లే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొండా సురేఖ కామెంట్ తో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. అసలు ఆమె ఇంతలా కామెంట్ చేయడానికి అసలు కారణం ఏమిటి? కేటీఆర్ పై కామెంట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ ఎందుకు రియాక్ట్ అయ్యింది? కొండా సురేఖ ఇలా అనవలసిన అవసరం ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక సందర్భంలో మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టేలా చేశాయి. అందుకే మంత్రి సురేఖ గారు ఇంతలా రియాక్ట్ అవ్వడానికి అసలు మొదటి బీజం ఇది. ఒక సభలో గౌరవప్రదమైన బీజేపీ ఎంపీ పదవిలో ఉన్న రఘునందన్ గారు మంత్రి కొండా సురేఖకు ఒక సభలో మెడలో దండ వేసినందుకు సోషల్ మీడియాలో ఒక మహిళ అని చూడకుండా అడ్డగోలుగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమే చేసిందని కొండా సురేఖ ఆరోపించారు. వెంటనే కేసీఆర్, హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కొండా సురేఖ గారు డిమాండ్ చేశారు. ఇదే ట్రోల్ పై ఎంపీ రఘునందన్ గారు కూడా స్పందిస్తూ, ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే పోలీసులకు అప్పగించాలని, లేదంటే ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చాడు. అలాగే ట్రోల్ పై వచ్చిన వివాదం మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా సెప్టెంబర్ 30వ రోజున స్పందిస్తూ, మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగానైనా ఉపేక్షించబోము. మీకు కొండా సురేఖ గారికి కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేను చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందరినీ కోరుతున్నాను అంటూ ట్వీట్ ద్వారా స్పందించడంతో అప్పుడు కొండా సురేఖ కేటీఆర్ స్పందించలేదని, ఈ క్రమంలో మరోసారి కొండా సురేఖ కేటీఆర్ పై విమర్శలు చేశారు. హరీష్ రావు లాగానే కేటీఆర్ స్పందిస్తే ఇంతదాకా వచ్చేది కాదు. ఈ విమర్శలే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మధ్యలో లాగేలా చేసింది. బీసీ మహిళ అయినా తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని చూడకుండా నన్ను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు అన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాదు, నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులు కూడా కేటీఆర్ కారణమని ప్రస్తావించారు. ఇండస్ట్రీలో చాలా మందికి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడని, ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావిస్తూ కేటీఆర్ ని విమర్శించారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి సినిమా వాళ్ళను కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు. రేవు పార్టీలు చేయడంతో పాటు సినీ తారలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారందరికీ తెలుసు అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యాయి. ఇలా చేయగానే ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున కొండా సురేఖపై మాట్లాడిన మాటలపై విమర్శలు మొదలయ్యాయి. మొదటగా, నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను ఇంతలా మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నా. వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నా. నా విడాకులు పరిష్కార అంగీకారం సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో శ్యామ్ ఇలా పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున కూడా ఖండించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇలా పోస్ట్ పెట్టారు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే
సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించుకోవడానికి వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అమల స్పందించారు. ఒక మంత్రి అయి ఉండి ఆమె ఇలా మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. రాజకీయాల కోసం అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఒక మహిళ మంత్రి కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం దిగ్భ్రాంతికరం. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతారా? ఇది నిజంగా సిగ్గుచేటు. నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? రాహుల్ గాంధీ, మీరు వ్యక్తుల గౌరవ మర్యాదలను నమ్మినట్లయితే దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి అని అంటూ ఏకంగా రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. అలాగే నాగ చైతన్య కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ స్పందిస్తూ హెడ్లైన్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా హీనమైన చర్య అంటూ కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగ చైతన్య, సమంతతో జీవితంలో విడాకులు అనేవి అత్యంత బాధాకరమైన దురదృష్ట విషయాలు ఒకటి అని అన్నారు. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే ఇద్దరు విడిపోయామని గుర్తు చేశారు. మా విడాకులు పరస్పర నిర్ణయం అని కూడా చెప్పారు. మా డైవర్స్ పై గతంలో నుంచి తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా కొండా సురేఖ చేసినవి కూడా తప్పుడు వ్యాఖ్యలని అంటున్నారు నాగ చైతన్య. తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని, హెడ్లైన్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు నాగ చైతన్య. వీళ్ళతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అండ్ నాని, కోనా వెంకట్, చిరంజీవి, ప్రకాష్ రాజ్ ఇలా చాలా మంది ఘాటుగా స్పందించడంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలని సూచన చేశారు. సినిమా ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అక్క, నోరు జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తనపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్ పై అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వాక్యాలు అసత్యాలు అని, నా గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలుగా మాట్లాడారు. కొండా సురేఖ మంత్రి హోదాను దుర్వినియోగం చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అసత్యాలు చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజలు నిజమని భావించే ప్రమాదం ఉంది. గతంలోనూ అలా అడ్డగోలుగా మాట్లాడారు. వీటిపై ఏప్రిల్లోనే నోటీసులు పంపించాను. మంత్రి సురేఖ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా, అలాగే దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సమంత, నాగ చైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించారు. వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఆ మాటలు వైరల్ గా మారాయి. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఘాటుగా స్పందించడంతో కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ఇలాంటి కామెంట్స్ బాధ్యత రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు మంత్రి తెలిపారు. తొందరగానే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం ఒక మంచి పరిణామమే అని చెప్పాలి. నిజానికి ఎవరో ఎక్కడి నుంచో ట్రోల్ చేశారు. వాళ్ళ వెనుక ఎవరున్నారో తెలియదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో అసలే తెలియదు. కానీ ఒకే ఒక్క పోస్ట్ తో రాజకీయ దుమారంతో పాటు సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించేలా చేసింది. అక్కడితో ఆగకుండా ఇండస్ట్రీని మధ్యలోకి లాగేలా చేసింది. ఇద్దరు మధ్య పొలిటికల్ ఫైర్, ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు నలిగిపోయేలా చేస్తుంది. ట్రోల్ వివాదం రాజకీయంగా అగ్గి రాజేస్తుంది. అటు సినీ పరిశ్రమ ఆవేదనలో మునిగిపోయింది.
ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో ఎవరిపైనా గాని ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. ఇక్కడే ఆలోచించాలి, అసలు ఈ ట్రోల్ సృష్టికర్త ఎవరు? ముందు అతన్ని అరెస్ట్ చేసి శిక్షించాలనే డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కొండా సురేఖ ఆవేదన చెందిన విషయం నిజం. గత 2-3 రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. కొండా సురేఖ గాని ట్రోల్ చేస్తూనే బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా అసభ్యకరంగా, సంస్కారహీనంగా తనపై కామెంట్ చేయడం చాలా బాధాకరం. ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఒక గౌరవప్రదమైన ఎంపీ రఘునందన్ గారు ఒక అభినందన పూర్వకంగా సురేఖ గారికి దండ వేస్తే దానికి దుర్మార్గపు భాష్యలు పలకడం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది కావు. సంస్కారం కూడా అనిపించుకోదు. ఈ ట్రోల్స్ చేయడం చాలా అన్యాయం. కొండా సురేఖ గారి ఆవేదన మనం అర్థం చేసుకున్నాం. ఈ రకమైన దుర్మార్గమైన దాడి తాను అనుభవిస్తున్నది కనుక కొండా సురేఖ గారు కన్నీళ్లు పెట్టకూడదు. ట్రోల్స్ ద్వారా కన్నీళ్లు పెట్టడం అనేది చాలా నీచమైన చర్యగా భావించాలి. కానీ కేటీఆర్ పై ఎలాంటి ఆధారాలు లేకుండా ఓపెన్ రహస్యం అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆమెకు రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్ కానీ నాగార్జున కుటుంబం వాళ్ళకి ప్రత్యర్థి కాదు. ఇక్కడ కేటీఆర్ పై దాడి చేసే క్రమంలో పేర్లు తీసి నటులు, నటీనటుల వాళ్ళ కుటుంబాల విషయాలు ప్రస్తావిస్తూ ఉంటే మరి వాళ్ళ ప్రైవసీ సంగతి ఏమిటి? రాజకీయాలకే సంబంధం లేని సమంతను ఇందులో తోటి మహిళను తీసుకొచ్చి కొండా సురేఖ గారికి భావ్యం అవుతుందా? కొండా సురేఖపై అన్యాయంగా మాట్లాడితే మనందరం ఖండించాలి. ఇలాంటిది పద్ధతి కాదు. ఇలాంటివి ఏ మహిళపై వచ్చినా ఇప్పుడు ఖండించినట్టుగానే ప్రతి మహిళా విషయంలోనూ ఇలా ఖండిస్తే కొంతైనా అందరికీ భయం ఉంటుంది. కానీ కేటీఆర్ పై కూడా ఇలాంటి బాధ్యతలు ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తన అభిమానులకు, తన అనుచరులకు, ఫాలోవర్స్ కి, పార్టీ శ్రేణులకి నాయకుడుగా పిలుపు ఇవ్వాలనే బాధ్యత ఉండాలి. కానీ ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు కేటీఆర్ ని ఒక్కరినే టార్గెట్ చేయలేదు, సమంతను కూడా టార్గెట్ చేశారు, సినిమా హీరోల జీవితాలను కూడా టార్గెట్ చేశారు. అందుకే అందరూ ఆవేదనగా, ఆవేశంగా ట్వీట్ చేశారు. రాజకీయాలు ఇలా ఎందుకు దిగజారుతున్నాయి? ఇలా వ్యక్తిగత స్థాయిలకు దిగజారితే ప్రజాస్వామ్యంలో జరిగేది ఏమిటి అంటే రాజకీయాల పట్ల ప్రజలకి అసహ్యం పెరుగుతుంది. రాజకీయాల పట్ల, ప్రజాస్వామ్యాల పట్ల, రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు గౌరవం పోతుంది. ఇలా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుని కడుక్కుంటూ ఉంటే రాజకీయం కంపు కొడుతుంది. వ్యక్తిగత జీవితాలను బజారున పడేసి ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదు. అలాగే సినీ నటులు కొండా సురేఖపై ఎప్పుడైనా విమర్శలు చేశారా? చేయలేదు కదా. అలా చేయనప్పుడు వారి ప్రైవేట్ జీవితాలను విమర్శలు చేసే హక్కు ఎవరికీ ఉండదు. మనకు సంబంధించిన అంశమే కాదు. ప్రైవేట్ లైఫ్ వారి మధ్యలో ఉండే మనస్పర్ధాలు మనకేం సంబంధం? అలాగే సినిమా హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వ్యాఖ్యలు చేయడం ఇది ఎక్కడికి పోతుంది? రాజకీయ నాయకులు ఈ స్థాయికి దిగజారకూడదు. వ్యక్తిగత జీవితాలను, అందులో రాజకీయాలకు సంబంధం లేని జీవితాలను పట్టుకొచ్చి ఇలా విమర్శించడం సరికాదు. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి మనసులు ఉంటాయి కదా, వాళ్ళు కూడా మహిళలే కదా. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రకమైన వ్యాఖ్యానాలకు తక్షణమే ప్రతి ఒక్క నాయకులు ఫుల్ స్టాప్ పెట్టి పొలిటికల్ గా ప్రజల సమస్యలపైన, ప్రభుత్వ విధానాలపైన, రాజకీయపరమైన అంశాలపైన వాటిపై చర్చ జరుగుతూ మీకు మీరు విమర్శించుకున్న ఉపయోగం ఉంటుంది. సమాజానికి నాయకులు ఆదర్శంగా ఉండాలి. మీరు ఎలా ఉంటే అలా సమాజం అటువైపు పోతుంది. మీరు మంచి ఉంటే మంచి వైపు పోతుంది, చెడు ఉంటే చెడు వైపు పోయే అవకాశం ఉంటుంది. కేటీఆర్ పైన అలా విమర్శ చేయడం తప్పు. అలాగే కొండా సురేఖను అలా ట్రోల్ చేయడం అతిపెద్ద తప్పు. అందుకే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, ప్రైవేట్ లైఫ్ లో కూడా హుందాతనం ఉండాలి. అలాంటి రాజకీయాలను చూడాలని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్.